మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి మరి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లు మనకి ఏ రుచి వీళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా తగులుతుంది అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ద్వాదశ రాశులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అయితే ప్రతి ఒక్కరు చూసేదానికైతే కనబడుతుంది. దాంట్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, అలానే రాజ్యపూజ్యం గౌరవం వచ్చేసి వీరికి రాజ్యపూజ్యం వచ్చేసి 2 గాను, అవమానం వచ్చేసి 6 గాను పరిగణలో తీసుకోవచ్చు. ఇక్కడ ఈ గణిత లెక్క అసలు ఈ శాస్త్రం ఏమిటి అంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు మన గోచార ప్రకారంగా ఇది అందరికీ అవుతుందా అనేది ఉండదు. గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా చూసుకొని వాటి యొక్క అనుచరణ అంటే వాటి యొక్క పవర్స్ 300 డిగ్రీలు ఉంటుంది అనమాట ఒక్కొక్క గ్రహానికి. అలాగా అది మిత్రగ్రహం, అలానే పరమమిత్రగ్రహం, అలానే చెడు గ్రహాలతో ఏవి కనిపిస్తున్నాయో వాటి ప్రకారంగా అంచనా వేసి ఈ యొక్క గణితంలో నెంబర్స్ అనేది కేటాయించబడుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిందే, కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇదే జరుగుతుందా అనేది ఉండదు. ఓవరాల్గా మనం పరిశీలన చేసినట్లయితే ఏది వృశ్చిక రాశి గురించి వీరికి ఏదైనా పర్సనల్గా చూయించుకోవాలంటే మాత్రము వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేదా నామనక్షత్ర ప్రకారంగా ఉన్నా వారి సమస్య ప్రకారంగా అయితే కనుక ఖచ్చితంగా వారు చవి చూసుకునే దానికైతే వారు ఏదైనా మంచి శుభకార్యం చేసుకునే దానికైనా ఏదైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి చూపించుకునే దానికైతే అప్పుడు వారి యొక్క పర్సనల్ యొక్క హారోస్కోప్ అనేది తెలుస్తుంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం ఏదైతే యుగాది ఉందో ఈ యుగాది 2026 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు కూడా వీరికి వృశ్చిక రాశి వారికి అయితే పోయినటువంటి సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో 2024 కావచ్చు, 25 కావచ్చు, ఈ సంవత్సరాలన్నిటికన్నా కూడా ముందుగా ఆదాయ వనరులు ఇవైతే మాత్రము ఖచ్చితంగా బాగుంటాయి అని చెప్పొచ్చు. ఇంతకుముందు వేరే ఎవరినో నమ్మి మోసపోయేసి ఏదైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ పెట్టుకొని లేదా ఏదైనా తెలియని వ్యాపారాల్లో డబ్బు పెట్టి లేదా ఏదైనా కొత్త రకమైన వ్యాపారాలు సృష్టించి లేదు వీరు తెలిసిన వ్యాపారాల్లో కూడా నరదిష్టి ద్వారా డబ్బు పెట్టి నష్టపోయినటువంటి వారిని చాలామంది మనం చూస్తున్నాం. వాటికి భిన్నంగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడైనా కాకుండా వేరే విధంగా అంటే చేలో పారేసుకుని పప్పులు వెతుక్కున్నట్టు కాకుండాను వేరే విధంగా అయినా సరే పోయినటువంటి సొమ్ము రాలేకపోయినా వేరే ఒక సొమ్ముతో పాటు వీరు ఎక్కడైతే నష్టపోయారో అక్కడే వీరు సాధించుకునే దానికైతే మరలా ఈ యొక్క 2025 సంవత్సరం తోడ్పడుతుందని చెప్పొచ్చు. అలానే డబ్బు వీరి చేతి నుంచి ఇచ్చి ఇన్ని రోజుల దాదాపు 7 ఇయర్స్ 7 సంవత్సరాల నుంచి అప్పులు ఎవరికైనా ఇచ్చి ఉంటే వారితో తగాదలు అవ్వడం, గొడవలు అవ్వడం, దూరం అయిపోవటం, బంధువర్గాలు ఉన్నా కూడా శత్రువుని చూసినట్టు చూసేవారు. అది కూడా భిన్నంగా ఈ యొక్క ఉగాది తర్వాత 2026 సంవత్సరం ఉగాది తర్వాత వారికి దానికి కూడా సమసిద్ధంగా డబ్బులు కూడా మళ్ళీ వీరికి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి మరొక అదృష్టం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు, నొప్పులు, జబ్బులు, ఆరోగ్య సమస్యలు అవి కూడా ఒక మంచి వైద్యుడు దొరకటం, వారి వద్దన వీరు వైద్యం చేయించుకోవడం ద్వారా మంచి సంబంధిత మందులు దొరకడం ద్వారా కూడా వీరికి అనివార్యటువంటి అన్ని రకాలటువంటి సదుపాయాలు వీరికి లభించడంతో ఆరోగ్య సమస్యలకు కూడా వీరికి కొంతమేర నెరవేరి పర్వాలేదు అనిపిస్తుంది. అంటే వీరికి ముఖ్యంగా స్ట్రెస్, ఆలోచన, చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూడటం, భయం, ఎదుటివారిని చూస్తే ఏమంటారో ఏం చేస్తారో భయం, మొహమాటం, సిగ్గు, బిడియం ఇలాంటివన్నీ కూడా కొంతమేర తగ్గించుకుంటే ఆటోమేటిక్గా వీరు పై స్థానానికి వెళ్ళేటువంటి యోచన అయితే కనపడుతుంది. మరొక అదృష్టం ఉంది. అంటే అన్ని అదృష్టాలే కనిపిస్తుంది వీరికి ఈ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరం 2026 ఆగస్టు తర్వాత అదే మొదటి అధ్యాయం అనుకోండి, మొదటి 6 మాసాలు అనుకోవచ్చు. ఈ 6 మాసాల్లో నిరుద్యోగులకైతే ఉద్యోగం లభ్యపడుతుంది. అలానే పోటీ పరీక్షల్లో కూడా ఖచ్చితంగా వీరు మంచి ఉన్నత స్థానానికి చేరుకునే విధంగా ఉత్తీర్ణులయ్యేదానికైతే తోడ్పడుతుంది. అలానే విదేశయానం ఎవరైనా వెళ్ళాలంటే కూడా ఈ మొదటి అధ్యాయం నవంబర్ లోపు ప్రయత్నం చేస్తే ఏది 2026 సంవత్సరం నవంబర్ లోపు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు విదేశానంలో వెళ్ళేదానికి అక్కడ స్థిరంగా ఉండేదానికి కూడా వీరికి అవకాశం అయితే ఖచ్చితంగా కల్పిస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక గురువు, బుధుడు, రవి
వీరు ముగ్గురు కూడా సహాయం చేస్తారు. వీరు ముగ్గురి స్థాన బలం వీరికి బాగుంటే కనుక 22 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న వారికి గురుబలం, శుక్రబలం, రవి బలం కూడా వస్తుంది, అంటే దశాంతర దశల్లో. కాబట్టి ఇలాంటి దశాంతర దశలు, అలాంటి నడి వయసు ఉన్న వారికి పెళ్లి కూడా అయ్యేటువంటి యోచన ఉంది, ఒక్కసారి కూడా కాని వారికి అయితే. అంటే వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఈ యొక్క 2026 యుగాది నుంచి 2027 ఉగాది వరకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నిలదొక్కొని ఇంకొక చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేసి పేరు ప్రఖ్యాత కాంచేటువంటి దాంట్లో వీరు పాదం మోపేదానికి సిద్ధంగా ఉన్నారు కూడా. భయపడకుండా ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. ఎవరికైనా ముందు వెళ్తుంటే నా వెనక ఎంతమంది అండ ఉందా అని చూసుకుంటారు. వీరే అండ, వీరే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. వీరికి అనుకూలంగా భార్య రావటం, అనుకూలంగా భర్త రావటం. ఎవరి జీవితంలో ఒకటి గమనించండి, పెళ్ళి అవుతుంది కానీ అనుకూలంగా ఉండరు, కానీ వీరి జీవితంలో అనుకూలంగా ఉంటారు. భార్య చెప్పింది భర్త, భర్త చెప్పింది భార్య వినే విధంగా ఉన్నారు. ఒకవేళ పెళ్లి కానివారు ఉంటే, ఈ సంవత్సరం మీద చేసుకోవాలని ఆలోచన ఉంటే వారికి ఇక వృశ్చిక రాశి కాబట్టి కాలసర్పదోషం మీద ఖచ్చితంగా ఉంటుంది వీరికి. ఆ కాలసర్పదోషానికి కొంత పరిహారం చేసుకోవాలి. అది కూడా ఈ ఉగాది తర్వాత ఆగస్టులోపు ఈ కాలసర్పదోషానికి కనుక పరిహారం చేసుకున్నట్లయితే ఎక్కడైనా గురువుల దగ్గరికో, ఎక్కడైనా అర్చకుల వారి దగ్గరికో, లేదా వారికి తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్తే వారు సమసిద్ధంగా ఉండి తక్కువ తీసుకొని చేస్తే సరే. లేదు అంటే లక్షల రూపాయలు గుంజేటువంటి వారు చాలామంది ఉన్నారు. అది కూడా ఒక్కసారి అప్పులు తెచ్చి ఏ దాన ధర్మ యజ్ఞ యాగ హోమాలు చేయకూడదు. కాబట్టి మన దగ్గర ఉన్నంత దాంట్లోనే చిన్న పరిహారం కూడా ఈ కాలసర్పదోషం, నాగదోషానికి, పితృదోషాలకి పరిహారం చేసుకోవాలి. మగవారైనా ఆడవారైనా ఈ యొక్క పెళ్లి అవ్వడానికి, జీవితంలో ఎదగడానికి, ఎన్నో రకాలైనటువంటి ముందుకు వెళ్ళలేనటువంటి పనుల్లో కూడా ముందుకు వెళ్ళడానికి జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గోచార ప్రకారంగా, తిథుల ప్రకారంగా వీరికి ఏదైనా దోషాలు ఉంటే కనుక వీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. దాంట్లో పెళ్లికైతే ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇరువురు కూడా చిన్న పరిహారం ఏమిటంటే కనుక వీరికి ఎక్కడైనా నాగపడిగలు ఎవరో ప్రతిష్ఠించినవి వాటికే వీరు ప్రతిష్ఠించకూడదు, అది కూడా పాపం. ఎవరో ప్రతిష్ఠించినటువంటి ఆలయాల్లో ఉంటాయి, వాటికి అభిషేకం చేసుకోవాలి. ఎలా అంటే కనుక ఆవు పాలు తెచ్చుకోవాలి, లేదా టెట్రాప్యాక్లైనా పర్వాలేదు, ఆవు పాలు తెచ్చుకొచ్చుకొని వీరే చేసుకోవచ్చు. ఆవు పాలల్లో ఈ యొక్క గసగసాల పౌడర్ ఉంటుంది, గసగసాలు ఉంటాయి కదా, ఆ ఒక పౌడర్, తెల్ల ఆవాల పౌడర్, మెంతులు పౌడర్, అలానే కుంకుమ పువ్వు, అలానే పన్నీరు ఉంటుంది, పన్నీరు, తేనె, ఇవన్నీ కూడా కలగలుపుకొని అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్న తర్వాత లేదా వినాయక స్వామి వారికైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇక మనకి కేసరి గణపతి అని ఉంటుంది. కేసరి గణపతి అంటే మనం ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదా, ఆ ఒక కలర్లో వినాయక స్వామి వారు ఉంటారు. లేదు మట్టి వినాయకుడినైనా సరే అలాంటి కలర్ వేసి ఆ వినాయకుడిని ఇంట్లో అయినా సరే, ఆలయాలైనా సరే కనుక వారు పాలతో అభిషేకం చేస్తూ ఆ మట్టి వినాయకుడు కరిగిపోతూ ఉండాలి. ఆ కరిగిపోయినటువంటి తిలకంగా ధరించుకోవాలి ప్రతిరోజు కూడా. అలాగా 41 రోజు కనుక మనం చేయగలిగితే 42వ రోజు నుంచి 90వ రోజు లోపు గనక వీరికి ఖచ్చితంగా ఇలా చిటికలో పెళ్ళైపోతుంది. ఇది పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులు, అంటే ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులకి, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పరిహారానికి చెప్పినటువంటి గురువుకి లక్షనే ఇవ్వచ్చు. గురుగారు, నరఘోష, నరదిష్టి కావచ్చు, ఈ శత్రువులు అధికంగా ఉండటం, అలాగే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ ఎదుగుదలను తట్టుకోలేక కుళ్ళుబొద్దుతో ఏదో ఒక చెడు క్రియలు కావచ్చు ఇలాంటివన్నీ చేపిస్తూ ఉన్నారు. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఎవరో ఒక పార్ట్నర్ని మన వైపు లాక్కోవాలని చూసి వాళ్ళ మీద కూడా ఏదో చెడు ప్రయోగాలలో చేపించడం, ఇలాంటి కేసులు అధికంగా అయిపోతున్నాయి. చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. పరిష్కారం ఏంటంటారు గురుగారు? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి సంవత్సరాలు పోతూ ఉంటే వస్తూ ఉంటే, రోజులు పోతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇవి కాదు, గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఏ గ్రహం కూడా మనిషిని హింసించదు, చైతన్యాన్ని ఇస్తాయి అన్ని గ్రహాలు కూడా. శని భగవానుడు కూడా చైతన్యం ఇస్తాడు మనిషికి. కానీ మానవ గ్రహాలు ఉంటాయి. ఈ మానవ గ్రహాలు మనం చేసేటువంటి మంచి పనులకి, మనకుండేటువంటి పేరు ప్రఖ్యాత హోదాకి తట్టుకోలేక, ఓర్చుకోలేక, వీరికి ఎందుకు ఉండాలనే వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రంతో వీళ్ళందరూ కూడా ఏదో దగ్గరికి వెళ్ళేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి చేసేసి హింసిస్తారు. ఆడపిల్లల్ని వసూలు చేసుకోవటం, అబ్బాయిలను వసూలు చేసుకోవటం. ప్రపంచం అంతా మారిపోయింది. జాతకం బట్టి మనం ఉండట్లేదు.
ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారండి, నాది ఈ రాశి అండి, నా రాశి వాళ్ళంతా బాగున్నారు, నేను ఎందుకు బాగాలేనంటే నీ గ్రహచారం కాదు అది, నీకు చేయించిన క్రియ. ఇది అందరికీ అర్థం కావడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మన వీడియోస్ చూసి చాలామంది అండి ఈ రోజుల్లో చాలామంది అవేర్నెస్ తీసుకొని ఎక్కడెక్కడికో వెయ్యి లక్షల రూపాయలు వదిలించుకొని కూడా జేబులు ఖాళీ చేసుకుని దగ్గరికి వచ్చేసి వాడికి మంచి జరిగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. మీరు గమనించున్నారు. ఈ రోజు కూడా మనకి దాదాపు 15,000 మంది కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర ఈ రోజున. అందరూ కూడా జాతకం సంబంధించిన వాళ్ళు కాదు. జాతకాలు బాగానే ఉంటాయి, ఏదో పరిహారం చేసుకుంటే అయిపోతుంది, కానీ అది కాదండి. ఇక్కడ ఎన్నో రకాల చెడు క్రియలు. మంచి భార్య ఉందంటే, మంచి చిన్న కుటుంబం ఉందంటే ఆ కుటుంబాన్ని విడదీసే విధంగా చెడు కళ్ళు, ఆ భార్య మేము కన్నేయటం, భర్త మేము కన్నేయటం, పిల్లల్ని హింసించి తీసుకుపోవడం, స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి లేపుకుపోవటం, అదే అంటారు కదా దాన్ని మన భాషలో అయితే. హింసించడం, రోడ్డు మేము పడేయటం, కొట్టినా చంపినా గిచ్చినా కూడా మళ్ళీ వాళ్ళే కావాలనుకోవటం, ఇవన్నీ కూడా చెడు క్రియలండి. ఈ చెడు క్రియలు మన ప్రపంచంలో చాపకంది నీరులాగా కొన్ని సంఘాల వారు ఏర్పడేసి ఇలాంటి హింసించి చిన్న చిన్న కుటుంబాలను నాశనం చేసి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. జాతకాల్లో ఏముంటుందండి, పెళ్ళప్పుడు చూసుకోవాలి, లేకపోతే పంచలిపి చేపుడో రజస్వరప్పుడో చూసుకోవాలి, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చూసుకోవాలి, లేదా ఇల్లు గాలు కట్టేటప్పుడే చూసుకోవాలి. అంతేగాని ప్రతిసారి మనం జాతకం చూపించే అవసరం లేదు. జాతకంలో ఇలాంటి గృహరాలు ఉండవు. మీ పాప లేచిపోతుంది, మీ బాబు లేచిపోతాడు, మీ పాప ఎవరితో ఇబ్బందులు ఉన్నాయి, మీ భర్త మీ మాట వెండి, ఇవన్నీ జాతకాల్లో ఉండవండి. అవి మానవ గ్రహాలు చేసేటువంటి పనులు. అవి ఖచ్చితంగా మనకి దగ్గరికి సంప్రదిస్తేనే తెలుస్తుంది. మనం ఏంటంటే వాటికి విరుగుడు చేసేదనుకున్నాం. మనము అలాంటివన్నీ బాధపడే వారికి మన దగ్గర వారికి విరుగుడు కూడా దొరుకుతుంది. ఎంతోమంది వారు మేలు పొందారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి మనం చేదోడు వాదోడుగా ఉండం, కానీ ఖచ్చితంగా వారు వెనకైతే మనం ఉండి ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేసేదానికి మనం చూద్దాము. మరొక విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తస్మా జాగ్రత్తగా ఉండాలి. మన విషయాలు, పర్సనల్ విషయాలు ఎవరు కూడా షేర్ చేయకూడదు. మా బాబు ఇట్లా, మా పాప ఇలాగా, మా ఆయన ఇలాగా, మా భర్త ఇలాగా, మా భార్య ఇలాగా అని చెప్పి ఎవరికి షేర్ చేయకూడదండి. పర్సనల్గా ఉన్నంత వరకు క్లుప్తంగా ఉంటుంది. అప్పటికే మనము తట్టుకోలేని బాధ. ఒక 10 మంది ముందు మనం తినకూడదు అంటే మన విషయాలు ఇంకోటి చెప్పకూడదని అర్థం. ఇలా జాగ్రత్తగా ఉంటే కనుక అన్యోన్యంగా ఉండేదానికి, చిన్న ఫ్యామిలీ ఎదిగేదానికి ఉంటుంది. లేదంటే మాత్రము బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. సినిమా పేరు కాదండి, మన జీవితాలు అలా అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకుండా నీతిగా బతుకుతూ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏదైనా సమస్య వస్తే కనుక సంప్రదిస్తే వారికి సంబంధించినటువంటి పరిహారం అయితే వారికి ఖచ్చితంగా చేసి, ఎవరికైనా సరే హామీ ఉండటం, ఎవరికైనా సరే నేనున్నాను అని వెనక్కి లాగి మనం ముందుకెళ్తాం. అలాంటిది చేయకూడదు. వెళ్ళొచ్చు. ఎలా అంటే మీ ఫ్రెండ్ని తీసుకొని పెళ్లి చూపులకు వెళ్ళండి. అక్కడ ఆ అబ్బాయి నచ్చడం కానీ ఆ అబ్బాయి వెనక్కి లాగేసి మీరు చేసుకోండి. అట్లాంటి వాటితో వెళ్ళచ్చు, ఎందుకంటే అవి పనికి వచ్చాయి కాబట్టి. అంతేగాని మీరు ఆదాయ వనరుల్లోనూ ఎవరినో తీసుకొచ్చేసి వారికి కూర్చోబెట్టేసి మనతో స్థాయి కల్పించేసి వారికి పార్ట్నర్షిప్ ఇవ్వటం అనో, వారికి ఏదో ఇబ్బంది అని వీరు అప్పు తీసుకొచ్చి వారికి ఇవ్వటమో, ఇలాంటి వాటిలో ఇరుక్కున్నారంటే మాత్రం జీవితంలో బయటికి రాలేరు. దీంతోపాటు మన మీద ఉన్నటువంటి మంచితనం, మన మీద ఉన్నటువంటి వ్యసనాలు చాలా భారీగా దారితీస్తాయి. అవి చాలా దూరం వెళ్తాయి. మన జీవితం నాశనమైపోతుంది. అలానే మనతో మంచిగా ఉంటూనే మన వెనక గొయ్యి తీసేస్తేటువంటి మనుషులే ఉన్నారు. కాబట్టి జాగ్రత్త వహించుకోవాలి. ఇకపోతే ఈ యొక్క 2026 ఉగాది నుంచి 2027 ఉగాది లోపు కనుక వీరు ఏదైనా సరే స్థానాన్ని కానీ ఒక ఇండస్ట్రీ కానీ స్థాపించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. పెళ్ళి అవుతుంది. ఇకపోతే వీరికి ఆస్తులు కూడా చాలా ఇది ఉంటాయి. ఇంకా వీరికి ఒక సీక్రెట్ అని చెవులో చెప్పాలి. చెవులో చెప్తే మీడియాలో మాధ్యమంలో అవ్వదు. వీరు ఎవరో ఆస్తికి బినామీలుగా కోరుకుంటారు. ఎవరో ఆస్తి పోతూ బాబు నువ్వు నాకు నీ మీద నమ్మకం ఎక్కువ ఉంది, మరి నేను వచ్చేంతవరకు వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకో, వీటి మీద వచ్చే ఆదాయాన్ని మీరు తినండి అంటే పూర్తిగా మీకు ఇవ్వరు, దీని మీద వచ్చే ఆదాయాన్ని మీరు తినండి అని చెప్పేసని వీరికి పెట్టుబడులు అయినటువంటి ఇండస్ట్రీలు, వ్యాపారాలు అన్ని వీరికి అప్పచెప్పి వారు వెళ్ళిపోతారనమాట. అలాంటివి కూడా వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. మీరు ప్రయత్నం చేయని అవసరం లేదు, ప్రయత్నం చేయకుండానే మీ వైపు వస్తాయి. కాబట్టి వాటిని అన్నిటి కూడా మీరు అందిపుచ్చుకోవాలి. అలాంటి సమయంలో పోయేసి ఎవరికో మామ అని బాబాయ్ అని పోయి అట్లంట అంటున్నారా, మరి ఇట్లా వస్తుంది, మరికి దీనికి ఏం చేయాలని చెప్పి వాళ్ళని సలహా అడిగామా అనుకో, మన బొచ్చులో బొంబిరాయి వేస్తారు. బొచ్చులో బొంబిరాయి అంటే తెలుసు కదా, అట్లా బొచ్చులో బొంబిరాయి వేసి ఆ అవకాశాన్ని వాళ్ళకి దక్కదు, మనకి దక్కనేరు. గడ్డి వామి కుక్క లాంటి వాళ్ళు. కాబట్టి అలాగా వాళ్ళు ఎవరు బాధపడే అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనము, మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యులు
అంతవరకే చూసుకుంటే కుటుంబంలో మనకి సపోర్ట్ చేస్తారు. అలానే మనం కూడా జీవితంలో ఎదగడానికి ఇదొక మంచి తరుణము, అవకాశము. 7.5 సంవత్సరాల తర్వాత వీరికి వస్తుంది కాబట్టి ఇది కూడా వీరు చేదాచుకున్నారు అంటే ఎదుటి వాళ్ళ మాటలు వినా, వీరు పరిహారాలు చేసుకోలేకనా, ఏదో మనం నమ్మలేనండి, నేను మూర్ఖుణ్ణి, నేను అమాయకుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, నా దగ్గర డబ్బు లేదు, నేను నమ్మను, అలాంటివన్నీ నేను చూడను అని చెప్పేసరి కాకుండా మంచిగా మర్యాదగా ఇంకో విషయం ఉంది. ఇవన్నీ లేకపోయినా వీరన్నీ చేయలేకపోయినా చేసినా చెడు వ్యసనం, ఎఫ్ఐఆర్స్ కానీ ఏదన్నా పేకాట్లు, ఇంకోటి ఏదన్నా జోదం లాంటివి పెట్టుకోవటం, లేదు అంటే కనుక గంజాయిలు, మత్తు బానిసలు అవ్వటం, మద్యపానం లాంటివి, స్మోకింగ్ లాంటివి చేయకుండా, చెడు వ్యసనాలకు లేకుండా వారంలో ఒకసారైనా 10 ఒకసారైనా సరే 10 మందికి సహాయం చేయలేకపోయినా ఒకరికైనా అన్నం పెట్టగలిగేటటువంటికి వారికి ఉంటే కనుక వీరికి కొంచెంకైనా సరే ఆ ఒక గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలపరుస్తాయి. వీరు ఒక సిగరెట్ తాగినా, ఒక 90 ml వేసినా కూడా ఆ గ్రహాలన్నీ కూడా వీరిని ఇబ్బంది పెడతాయి. వీరికి ఏ పనులు అవ్వాలనుకున్నా అవ్వవు, అష్టదిబ్బందులు అయిపోతాయి. కాబట్టి వీరు సాదాసీదైన మనిషిగా ఉండాలి, సాదాసీదైన పనులు చేయాలి, కోపం తగ్గించుకోవాలి, షుగర్ కూడా తగ్గించుకోవాలి. అంటే టీలో వేసుకున్న షుగర్ కాదు, బాడీలో ఉన్న షుగర్ కూడా తగ్గించుకోవాలి. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీరికి ప్రయాణాలు చేసేప్పుడైతే ఒక గండం కనిపిస్తూ ఉంది, అది కూడా సూక్ష్మంగా ఉంది. కాబట్టి వీరు ప్రతిసారి కూడా వినాయక స్వామి వారిని అలానే దక్షిణామూర్తిని నమస్కారం చేసుకోవడమా, ప్రార్థన చేసుకోవడమా చేసుకుంటే ఆ ప్రయాణాల గండాలు అనేది లేకుండా ఉంటాయి. దానికైతే మనం ఉన్నాం. ఇకపోతే వీరు జీవితంలో ఎదగాలి, ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకొని ఆలోచన కాకుండా ఆవేశం చెందేవారికి, స్ట్రెస్ అయ్యేవారికి, ఇంక నా బతుకు ఇంతే, నాకు ఎవరు బాగు చేయలేరని ఒక కమ్మడి కప్పుకొని మూల కూర్చునే బదులు ఏదైనా ధైర్యంతో ముందుకు వెళ్తే కనుక అనుకున్నటువంటి స్థానాలు, అనుకున్నటువంటి రంగాల్లో కూడా వీరు ముందుకెళ్ళొచ్చు. అదేంటో తెలుసా అండి? మెడిసిన్ రంగం అంటే ఈ రోజులు ప్రపంచంలోనే అతిపెద్ద రంగం, బిజినెస్ అది. అలాంటి రంగాల్లో వీరు అడుగు పెడితే ఇక వీరెవ్వరూ వీరిని టచ్ చేయలేరు. ఇక వృశ్చిక రాశి వారిని మరొకటి ఉంది, ఈ పరాభనామ సంవత్సరంలో వీరు సాధించే చాలా ఉంది. రాజకీయ రంగం, ఇక దాంట్లోకి అడుగు పెట్టారు అంటే వీరు అనుకుంటారు ఎన్నో కోట్లు కావాలి, నా దగ్గర ఏముంది అని. వీరి దగ్గర ధైర్యం ఉంది, వీరి దగ్గర ఎదుటి వారిని హిప్నటైజ్ చేసేటువంటి, అంటే వారిని ఆకట్టుకునేటువంటి తత్వం ఉంది. అలానే ఎదుటి వారితో ఎలా మాట్లాడితే వారు ఎలా పని చేస్తారో పని చేయించేటువంటి శక్తియుక్తులు వీరి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఒక లీడర్ వీరు పుట్టడంతోనే ఒక లీడర్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీరందరూ కూడా ఎదుటి వాళ్ళని ఒక లీడర్షిప్గా కాకుండా ఎదుటి వాళ్ళని కలుపుకుపోయేటటువంటి తత్వం వీరిలో ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగం వీరికి ఖచ్చితంగా మరొక ఎంతో మందికి వీరు ఉపాధి అవకాశాలు వీరు కల్పిస్తారు. ఇక కాంట్రాక్ట్ రంగాలు, రోడ్డు కాంట్రాక్టులు, సివిల్ కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేటు, రైతులుగా అయితే ఇక వీరికి రైతే రాజా నినాదానికి వీరికి అవార్డులు ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డు ఇవ్వచ్చు. అలాంటిగా వీరు పేరు ప్రఖ్యాత కాంచేటువంటి విధంలో ఉంటారు. కాకపోతే ఒక చెడ్డది ఉంది, చెడు తత్వం ఉంది. అది ఏమిటంటే ఎదుటి వారంతా మనవారే కదా అనే ఒక దాంతో వారు చెప్పిన ప్రతి మాట విని వీరు నాశనం అవుతారు. ఇక దానికి లాస్ట్ పదం అంటే నాశనం ఒకటే ఉంది. కాబట్టి అలాంటి ఎదుటివారి మాటలు వినేసి వీరు స్ట్రెస్ అయ్యేసి మంచి వారిని దూరం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మనకి పొగడతలు పాడారంటే, నేను పొగడతలే, నేను ఉన్నది చెప్తున్నా. కాబట్టి ఎవరైనా మనల్ని వచ్చి పొగిడారు అంటే మన దగ్గర ఏదో లాగటానికని అర్థం చేసుకోవాలి. మరోటి, ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ మానవ గ్రహాన్ని నమ్మకూడదు. ఆ గ్రహం చాలా చెడ్డది, చాలా మంచిది కాదు. దానివలన మనం చాలా నష్టపోతాం, ఇబ్బంది పడతాం. కాబట్టి అలాంటి గ్రహాలు నమ్మామంటే మనం ఇబ్బంది పడతాం. మరొకటి ఉంది, ఈ సంవత్సరంలో చేయకూడని పని ఎవరికైనా సరే షూరిటీ ఉండడం. గురుగారు, మరి ఈ పరాభనామ సంవత్సరం అంతా వీళ్ళకి కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అలానే వీరికి పరిహారాల కన్నా కూడా ముందు ఒకటి ఉంటుందండి. ఏంటంటే మన దగ్గర చాలా వస్తువులు ఉంటాయి. ఈ యొక్క వస్తువుల్ని ప్రతి ఒక్కరు కూడా గురువు గారిని కలవాలి అంటే సమయం దొరకపోవచ్చు, నేను అందరినీ కలవలేకపోవచ్చు. కానీ వారి సమస్యకి పరిష్కార మార్గం దొరకాలి. అలా అని చెప్పేసి ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు, ఎంతోమంది మగపిల్లలు బాగుపడాలనే ఒక సంకల్పంతో కూడా ఉన్నవారు ఉన్నారు. అందరూ చెడిపోయేవారు లేరు. అందులో వృశ్చిక రాశి వారు కదా, ఒక్కసారి ఒక మాట చెప్పామంటే వాళ్ళకి ఈగో తత్వం ఎక్కువ. జన్మలో ఆ జోలు వెళ్ళొద్దంటే వెళ్ళరు. ఇక వాళ్ళకి మొండి తత్వం, ఈగో తత్వం. లాస్ అయిపోయినా సరే వాళ్ళు ఆ జోలు వెళ్ళరు. కాబట్టి అలాంటి వారికి ఒక్కసారి చెప్తే దాని తగ్గట్టు పాటిస్తారు. కాబట్టి వీరికి మన దగ్గర చాలా వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. వారి సమస్యను బట్టి
ఆ సమస్యకు తగ్గటువంటి వస్తువుని వారికి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. ఇవి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అలానే వీరికి పరిహారాల కన్నా కూడా ముందు మరొక మాట ఏంటంటే, వీరికి కలిసి వచ్చేటువంటి కలర్స్ కూడా ఉంటాయి. దీంట్లో వీరికి గులాబీ రంగు కలరు ఒకటి. ఆ గులాబీ రంగు కలర్ అంటే ఆ పార్టీలో జారాలా అనుకుంటారేమో, అట్లా ఏమి ఉండదండి. అన్ని కలర్స్కి పార్టీలు ఉన్నాయి, కానీ మనం వాడుకోవాలి. గులాబీ రంగు కలర్ ఒకటి అయితే వాడుకోవాలి. అలానే గ్రీన్ కలర్, ఇదేంటో కానీ పార్టీలే ఉన్నాయి అన్నీ. కాబట్టి గులాబీ కలర్తో పాటు గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి రెండోది ఏంటంటే లక్కీ నెంబర్. ఈ సంవత్సరంలో వీరికి లక్కీ నెంబర్ కూడా కావాలి. కాబట్టి వీరికి 8 and 7 నెంబరు వీరికి అద్భుతంగా ఉంటుంది. దీనితో పాటు వీరికి వారం, ఇక వృశ్చిక రాశి కాబట్టి మంగళవారం, శుక్రవారం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక పూజా విధానానికి వస్తే వీరికి చెప్పేసాం కాబట్టి పూజా విధానం వీరికి చేసుకోవాల్సిందంటే దక్షిణామూర్తికి చేసుకోవచ్చు. అలానే దత్తాత్రేయ స్వామి వారికి మంత్రపఠనం చేసుకోవచ్చు. అలానే కనుక వినాయక స్వామి వారికి వీరు ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే వీరు అర్చన, అభిషేకం, పొట్టు వస్త్రాలు సమర్పించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరు నవధాన్యాలు ఉంటాయి. ఈ నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి, అన్ని పావుకులు చొప్పున తీసుకుని వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇవి పరిహారాలు చేసుకుంటూ ఉండి, అలానే వీరికి ప్రతిరోజు కూడా లేదా రోజు మార్చి రోజు లేదా వారంలో 2 రోజులైనా సరే వీరు ఒక చిన్న పరిహారం వీరే చేసుకోవాలి. మీకు దొరికేటువంటి చాక్ పీసులు బలపాలు ఉంటాయి. చాక్ పీసులు బలపాలు దొరుకుతూ ఉంటాయి. ఆ చాక్ పీసులు బలపాలు కూడా మనం పౌడర్ కొట్టుకోవాలి. ఈ పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని ఈ పాలు ఉంటాయి, ఈ పాలలో కలిపేసి, ఈ పౌడర్ని పాలలో కలిపేసి తనకి తానే తల చుట్టూ తిప్పుకోవాలి. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తల చుట్టూ 7 times దిష్టి తీసేసుకొని ఎక్కడైనా ముళ్ళ చెట్లు ఉంటాయి లేదా పారేటువంటి నీరు వాటిల్లో పోసినట్టయితే ఆర్థికంగా, ఆరోగ్యంగా, గ్రహరీత్యా, ప్రకృతిరీత్యా ఎవరైనా ఏదైనా వీరి మంచితనం తట్టుకోలేక చేపిస్తే కూడా కొంతమేర ఉపశమనం ఉంటుంది. పెళ్లి కాని వారైతే కనుక వీరికి రావి చెట్టు కానీ లేదంటే దానిమ్మ చెట్టు కింద కానీ ఈ యొక్క గురువారం రోజున ఈ యొక్క పరిష్కారం చేసినట్టయితే ఖచ్చితంగా వారికి పెళ్ళయ్యేటువంటి యోచన కూడా లభ్యపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అనే దానికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అయితే మాత్రం ఈ వృశ్చిక రాశి వారిదా వీరి మీద ఎంత పోతుందా అనుకోవచ్చు. నరదిష్టి నరఘోషకు కూడా వీరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 10 మంది నోళ్ళలో నానుతూ ఉంటారు. దానికి ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఈ బలపాంది చాక్పీసులు చేసుకోవచ్చు. లేదంటే కనుక హనుమాన్ మందిరంలో ఆకు పూజ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా మించిన సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా కలిసేదానికి ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.